ఇది 10/6/26 ఉదయం 9 గంటలకు మనకి బాలికా సదన్ సూపరింటెండెంట్ గారైనటువంటి తబిత గారు వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు, అనాథ పిల్లలు, అంటే ఒకళ్ళు 8వ తరగతి, ఒక పేరు సరి బాల నాగమల్లేశ్వరి మరియు బాలిక వెంకట దివ్య 9 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా స్టాల్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి కనిపించట్లేదని ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద వెంటనే మన నగర పోలీస్ స్టేషన్ వారు దాన్ని ఎఫ్ఐఆర్ గా మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇది మన గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఒకచింతగా తెలియగా ఆయన వెంటనే ఇమీడియట్ గా 3-4 టీంలు ఫామ్ చేసేసి ఇమీడియట్ వాడు ఎక్కడికి వెళ్ళారు టెస్ట్ చేయమని ఆదేశం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం కూడా నగరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి మన ప్రసన్న కుమార్ ఎస్ఐ గారు, రాంబాబు ఎస్ఐ గారు, రామచంద్ర రెడ్డి ముగ్గురిని 3 టీంలుగా ఫామ్ చేసి మన టౌన్ లో యాక్చువల్గా మన కెమెరాలు ఎటు ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చి ఎటు వెళ్తారు ఏంటి ఒక ఆలోచనతోటి అన్ని రూట్లో మనకి స్టార్టింగ్ నుంచి మన స్టాల్ గైడ్స్ స్కూల్ దగ్గర నుంచి కూడా అటు బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇంకా మిగతా నుంచి కూడా సీసీ కెమెరా వెరిఫై చేసుకుంటూ వీళ్ళ ఫైనల్ గా రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళినట్టు తెలిసింది. దాని ప్రకారం కూడా ఆ రూట్ లో మనం ట్రై చేస్తూ వెళ్తే చివరికి వాళ్ళకి మన కృష్ణా కెనాల్ దగ్గర దిగారని, అక్కడి నుంచి కూడా వడ్డేశ్వరం దాకా వెళ్ళి వడ్డేశ్వరంలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వెంటనే టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎన్జిఓ సౌజన్య అనే ఒక ఆమె వీళ్ళని ఛార్జీ దగ్గర ఉంచుకోవడం, ఆమె నెక్స్ట్ అక్కడ అంగన్వాడీ టీచర్ అటువంటి భూలక్ష్మి గారికి అప్పగిస్తే ఆమె కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈ రోజు మార్నింగ్ వాళ్ళని స్కూల్ దగ్గర కూర్చోబెట్టి మనకి ఇన్ఫార్మ్ చేయడం, మనవాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే జరిగిందో అంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి నాగమల్లేశ్వరి ఇంతకు ముందు కూడా మనకి ఒక 2 months క్రితం 3 months క్రితం కూడా వీళ్ళ అమ్మా నాన్న చెత్తగాజులు చేసుకుని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత బొడుగుంటూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. దేనికంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పాప 5 నెలల పాప అక్కడి నుంచి కూడా మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది బొడుగుంటూరు పోలీస్ స్టేషన్ లో. ఇచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయిని మనం ఒక విత్ ఇన్ 1 week లో, అంటే అనేది ఫోన్లు లేదు, ఏమి లేదు, చిన్న వయసు వెళ్ళిపోయింది అర్థంగా స్టేజ్ లో మన కెమెరాస్ ఐడెంటిఫై చేసుకొని యొక్క సాంకేతిక సమాచారం మరియు ప్లస్ కొంత లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా తీసుకొని తెనాల్లో ఆమె ట్రేస్ చేసి తీసుకోవడం జరిగింది. తెచ్చిన తర్వాత మనకి దీంట్లో ఏంటంటే ఆ యొక్క తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఫోన్లు కూడా లేకపోవడం, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేకపోతే అడ్రస్ కూడా లేదు, వాళ్ళు ఇచ్చిన ఏ అడ్రస్ కూడా లేకపోవడం వల్ల మన ఓటుగుంటూరు చేయగానే వాళ్ళని తీసుకొని సిడబ్ల్యూసీ వాళ్ళకి అప్లై చేయండి. ఒక లెటర్ ద్వారా పంపిస్తే ఆమె అప్పుడు కూడా ఇక్కడే ఉంటా ఉంది. దీంట్లో ఒక 1 week 10 days బ్యాక్ కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి సిడబ్ల్యూ అప్రోచ్ అవ్వడం జరిగింది. చేస్తే వాళ్ళు అనేది సార్ మీ ఆధార్ కార్డు ఇవి వెరిఫై చేయాలి, వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేదు యాక్చువల్ చెప్పాలంటే, అందువల్ల మీరు ఆధార్ కార్డు తీసుకోవాలని పంపించడం జరిగింది. దానివల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి ఒక ఆలోచన, ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. అలాగే రెండో అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర అదే స్కూల్లో హాస్టల్ ఉన్నటువంటి వెంకట దివ్య, ఈ అమ్మాయి ఒక సంవత్సరం క్రితం మనకి ఈ యొక్క సిడబ్ల్యూసీ హోమ్కి వచ్చింది, బాలికలకు వచ్చింది. అప్పటి నుంచి అక్కడే చదువుతా ఉంది. కానీ ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియదు, కానీ బయటికి వెళ్ళాలా అమ్మాయి వెళ్ళాలి ఆలోచన ఆ అమ్మాయి ఒక బలంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసి నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు మేము చూసాం, దానిపై వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత కూడా వీళ్ళు మెయిన్ గేట్ లో బయటకు రాలేదు, వెనకాల గేట్ నుంచి వాడు బయటకు వెళ్ళిపోయి అక్కడ ప్రహరీ కూడా దూకి రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జరిగిన తర్వాత విత్ ఇన్ 24 hours లోపే మా టీం అందరూ కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక 24 hours లోనే ఈ ఇద్దరు పిల్లలను క్షేమాలు తీసుకొని ఈ రోజు మళ్ళీ మన బాలిక సదన్ వరకు అప్పగించడం జరిగింది.